వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఇస్కాపట్నం అనే ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో సిరీస్ అవబోతుంది. సో ఈ సిరీస్ గురించి మనతో ఇన్ డీటెయిల్ గా షేర్ చేసుకోవడానికి స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆలస్యం లేకుండా వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో ఫస్ట్ మన డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. మీరు బిఫోర్ మూవీస్ చూసుకుంటే ఎడిటర్ గా చేశారు, తర్వాత స్పై డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే ఒక పోర్ట్ ఏరియాలో డిఫరెంట్ స్టోరీ. సో ఎలా ఈ కథ ఎలా మొదలు పెట్టారు? అండ్ బిగ్ స్టార్ క్యాట్స్ దట్టు. ప్రొడక్షన్ హౌస్ టమాటా మీడియా రాహుల్ గారు, సాయిదీప్ గారు వాళ్ళు ఆల్రెడీ ప్రశాంత్ అని ఒక రైటర్ స్టోరీ ఇచ్చారు. వైజాగ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన ద్వారా రియల్ స్టోరీ, అంటే రియల్ స్టోరీ అంటే ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక వరల్డ్ బిల్డ్ చేశాడు. సో దాన్ని అక్కడి నుంచి ఇట్స్ కొలాబరేటివ్ వర్క్. అందరం కలిసి కూర్చొని ఒక ప్రపంచం ఎలా తీసుకురావాలి, ఇది ఎలా క్రియేట్ చేయాలి. విశాఖపట్నంలో ఫిక్షనల్ సిటీ, ఎక్కడ ఊరన్నది లేదు. పేరు కూడా మేమందరం వైజాగ్ నుంచి రావడం, ఆ పేరు అలా తీసుకురావడం, దాన్ని విశాఖపట్నం ఒకప్పుడు పిలిచేవారట, మాకు తెలియదు. సో దాన్ని తీసుకొచ్చి ఒక చిన్న మిస్టీరియస్ టచ్ ఉంటుంది ఒకప్పుడు 30-40 years బ్యాక్. సో ఆర్ట్ ఇంజిన్ తీసుకొచ్చాం, ఒక చిన్న మిస్టీరియస్ ఫీలింగ్ ఉంటుంది ఆ పేరులోనే. సో అవన్నీ కలగలిసేలాగా ఒక చిన్న వరల్డ్ బిల్డ్ చేసి దానిలోనే ముందరకెళ్దాం అనేది ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఉంది. సో అలాగే డెవలప్ చేస్తున్న దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, దాన్ని డెవలప్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇంకా అది చాలా పెద్దదైంది అన్నమాట. అండ్ దెన్ కేమ్ ద ఎంటైర్ స్టోరీ. రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ రాజేష్ గారు బాగుంటారు, మనకి నాయుడు క్యారెక్టర్స్ ఎవరు బాగుంటారు ఇలా అనుకున్నారా? స్టోరీ రాసుకుంటున్నప్పుడు అనుకోలేదండి, కానీ రాసుకున్న తర్వాత మాత్రం వీళ్ళేం ఫిక్స్ అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఆ విషయంలో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి దట్టు. అంటే ట్రైలర్ చూసినప్పుడు మీ సీన్స్ కొన్ని చూస్తే ఈమె విక్టిమా లేకపోతే ఈమె విలనా అని అనిపించింది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఎలా ఉండబోతుంది అంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండి. అండ్ ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్ నేను ఐ హావ్ నాట్ ప్లేడ్ ఇట్. ఓకే, బేసికలీ బాండ్ బిట్వీన్ ద ఫాదర్ డాటర్ అండ్ విలేజ్ లో జరిగే ఒక ఇన్సిడెంట్. సో మెనీ థింగ్స్, సో మెనీ లేయర్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ కి. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనుకో. షీ హాస్ అ లవ్ స్టోరీ, షీ హాస్ అ బాండ్, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తన ఒక ఎన్జిఓలో పనిచేస్తూ ఉంటది, ప్రజాసేవ చేస్తూ ఉంటుంది. చెప్పాను కదా ట్రైలర్. ఇట్స్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ రోల్. సో ఐశ్వర్య రాజేష్ గారు అంటే డైరెక్టర్స్ కూడా ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ రాయడము, లేకపోతే ఇలాగా ఒక రెబల్ క్యారెక్టర్ రాయడము ఉంటుంది. కానీ మీ దగ్గర నుంచి కంప్లీట్ గా ఒక లవ్ క్యారెక్టర్ అనేది ఇంకా ఆడియన్స్ చూడలేకపోతున్నారు, తెలుగు ఆడియన్స్. ఎందుకని? ఏమో లవ్ స్టోరీలు రాయడం ఆపేసినట్టున్నారు, అంటే చాలా తక్కువ అయిపోయినాయి కదా. నాకు తెలిసి లవ్ అనేది మన మమ్మీ డాడీ సీజన్ లోనే పోయింది. అట్లీస్ట్ ఒక 20% అన్న ఉంది ఇప్పుడు. ఏం సునీల్ గారు? లేదనుకోవాలి. లవ్ న పేర్లు అమ్మ చెప్పినట్టు లవ్ న పేర్లు ఏదో చేసుకుని ఏదో మాట్లాడినారు పాపం. ఎక్కడో ఉంటే ఎక్కడో ఉండు పాపం. ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు కదా, ఓపిక లేదు, టైం లేదు. ఇప్పుడు ముందు బాగున్నావా అలా నువ్వు లెటర్ వేసేసి 15 days అవు బాగున్నాను, నువ్వు బాగున్నావు అని రావడానికి. అంతవరకు అలా పట్టుకుని డైలీ మన పని చూసుకుని ఆ లెటర్ కోసం వెయిట్ చేసుకుని ఒకే ఒక మాట కోసం. ఇప్పుడు హాయికి హాయ్ రాలేదంటే నెక్స్ట్ ఇప్పుడు 5 members కి హాయ్ అదిలో ఏది ఫస్ట్ వచ్చిందో దీని పేరు లవ్ లేదు, లవ్ కాదు, దీని పేరు వేరే. ఇంతకుముందు మనకి లవ్ అనే వర్డ్ ఎక్కువ వినిపించేది కదండి, లవ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు లవ్ అనే వర్డ్ బాగా వినిపిస్తుంది కానీ లవ్ జస్ట్ షో ఆఫ్ అలా ఉందంటారు. అది వినపడుతుంది బాగా విపరీతంగా, కానీ ఎక్కడ కనపడతారు. సో సార్ మీ క్యారెక్టర్ తీసుకుంటే కంప్లీట్ విలన్ గా మేము ఇంతకు ముందు కూడా చూసాము. అండ్ NBK 111 లో కూడా మీ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అందరి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉందంటారు? ఏ క్యారెక్టర్ కనెక్షన్ ఉండదు. నేను చేసేది ఆయన ఒప్పుకోరు కూడా, అలాగే ఒప్పుకోరా? ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు, డిఫరెంట్ ఉంటేనే చేస్తారు. ఓకే, ఒక స్టిల్ చూపిస్తే నాకు చెప్పేస్తుంది ఈ మూవీని. ఆల్మోస్ట్ 140 చేసుకున్నాను. ఒక స్టిల్ చూస్తే చెప్పచ్చు ఇది ఈ మూవీలో చేసింది అని. గెటప్స్ చూసినా మీరు ఒక సినిమాలో ఉన్నట్టు లుక్ ఇంకో సినిమాకి ఎవరు క్లీన్ గా ఏదో చిన్న చేంజెస్ చేస్తూనే ఉంటా.
ఓకే. అది లేదు, అది రాలేదు, కోటితో కనెక్టెడ్ గా ఉండింటే చేయండి. అండ్ దట్టు కంప్లీట్ నరకడమే ఉంది ఈ సినిమాలో. కంప్లీట్ నరకడం ఏం కాదమ్మా. ఏదో ట్రైలర్ లో నేను చూసిన ఇది సర్జన్ అండి, సర్జనా. ఓకే. జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తారు. ఆయన సర్జన్, ఆయన జూనియర్ సర్జన్. మరి మీ క్యారెక్టర్ హాస్పిటల్ చైర్మన్. ఈమె చైర్మన్. ఓకే, కానీ ఈమె పేషెంట్ లాగా లేదండి అందులో అయితే. హాస్పిటల్ చైర్మన్ అండి, చైర్మన్. షో చూడండి, సీనియర్ సర్జన్ అమ్మ. నేను ఎంబీబీఎస్ అండి, ఈయన ఎంఎస్, ఆవిడ FRCS. ఆ చివర డీనా. ఓకే, మరి సార్ ప్రొడ్యూసర్ గారు ఆయన ఒకే ఆయన పేషెంట్. అప్పుడప్పుడు ఆయనకి బీపీ మాత్రం ఎగుతా ఉంటది. టెస్ట్ చేసే పేషెంట్, ఇలాంటి రోల్ దొరికితే కూడా ఇంత క్లీన్ స్కెచ్ గా ఉంది. నాకు గ్యారీ వచ్చి నెరేట్ చేయగానే అంత అమ్మ చెప్పినట్టు నా అలా ఏం వేయలేదు. నాకు క్లీన్ గా నాకు ఓ విషయం తెలిసింది. గ్యారీ ఎప్పుడు చాలా మాట్లాడదు, ఏదో నాతో ఆ రోజు మాట్లాడారు అనుకున్నాను. క్లీన్ గా ఒక స్కెచ్ దొరికింది. తర్వాత నా ఫస్ట్ డే షెట్ లో చూడంగానే కెమెరామెన్ డైరెక్టర్ ఇద్దరిని మాట్లాడడం చాలా తక్కువ ఉండే సెట్. అది వచ్చి చాలా చాలా తక్కువ సెట్స్ లోనే అలా ఉంటారు. వాళ్ళకి ముందు రోజే ఏది ఎక్కడ పెట్టాలి అవన్నీ వాళ్ళన్ని ఇప్పుడు నేను చేస్తా. నేను డైరెక్షన్ చేశానంటే 1 వీక్ ముందే ఆ లొకేషన్కి వెళ్ళి నా కెమెరామెన్ తో వెళ్ళి ఇది ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, థర్డ్ షాట్ అన్ని క్లియర్ గా చెప్పిస్తా. షూటింగ్ వెళ్తే వాడు షాట్ పెట్టాలి, ఆర్టిస్ట్ పిలిచి మనం డైరెక్షన్ చేయాలి అంతే. నెక్స్ట్ ఇక్కడ పెట్టి అది ఏమి ఉండదు. అలానే చూశాను. నాకు అదే ఫస్ట్ డే అలా చూసిన చాలా హ్యాపీ అయిపోయాను. పిలిచాను, మీరు ఎలా మాట్లాడుకున్నారు? లేదమ్మా దీనిలో హెడ్ ఫోన్స్ లో మాట్లాడుకున్నాం. లేదు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒక టీం నెక్స్ట్ వెళ్ళేది మనకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చేద్దాం, ఇంకా వీళ్ళతో ట్రావెల్ అవ్వాలి. 6 o'clock మీరు వెళ్ళండి, ఎలా అంటే మనకి మైండ్ రాదు. ఒక్కొక్క షూటింగ్ ఎప్పుడా వెళ్తా ఉంది. 6కి చెప్తే కూడా హాఫ్ అన్ అవర్ అలానే కూర్చుంది, ఆ సెట్ లో కూర్చుంది, అలానే వాళ్ళని చూడడం. ఆ కెమెరామెన్ ఐ లవ్ హిమ్. వంశీతో ఫిల్మ్ చేయాలి నాకు అనిపించింది. పని మాత్రమే చూసేవాళ్ళు చాలా తక్కువ. పని వదిలేసి మిగతా పనిగా చాలా కెమెరామెన్స్, చాలా డైరెక్టర్స్ చూస్తూనే ఉంటారు. ఒక్కొక్క సెట్కి వెళ్ళగానే వాళ్ళని చూస్తేనే మనకి తెలుస్తుంది వీళ్ళు పని మాత్రమే చేస్తారు, వాళ్ళకి వేరే ఏమి తెలియదు. పని మనం చేసామని సిన్సియర్గా చేయాలి. అందులో కొంచెం మంది ఉన్నారు, దానిలో వీళ్ళు ఉన్నారు. అదే హ్యాపీ. ఇలాంటి వాళ్ళతో మనం కూడా ట్రావెల్ అవ్వగా మనకి అదే సేమ్ హ్యాపీనెస్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎస్, మంచి ప్రొడ్యూసర్స్. ఫస్ట్ డేనే చూసాను. ఫస్ట్ డే వాళ్ళని ఇద్దరం చూడగానే ఏదో 10-15 years మనం ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ఓ ఫీల్. అలా మనం చూసుకున్నారు వాళ్ళు. అదే ఆ లవ్, మరి ఏం లేదు. సో సునీల్ గారు ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క రోల్ కనిపిస్తున్నారంటే, హీరోగా, విలన్ గా, కమిడియన్ గా, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నారు. సో మీ కెరియర్ లో త్రివిక్రమ్ గారు ఏమైనా గైడ్ చేయడం జరిగిందా? నాది నన్ను ఫస్ట్ నాకు కెరీర్ అంటే ఏమంటారు దాన్ని, ఫౌండేషన్ స్టోన్ వేసిందే తను. సో తనకి తెలుసు అండి నాకు విలన్ అంటే ఇష్టం అని, విలన్ క్యారెక్టర్ చేద్దామని ఇక్కడికి వచ్చానని తన ఒక్కరికి తెలుసు, ఇంకెవరికి బయట తెలీదు. సార్ ఫొటోస్ దిగి ఎలా ఇచ్చారో అలా నేను విలన్ పోజుల్లో ఫొటోస్ దిగి సేమ్ నోట్లో కొంచెం ఆ బ్లడ్ అది పోసుకుని అది దిగి, డర్ర సినిమా చూసి షారూక్ ఖాన్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఫోటో అలా దిగి, బాజీ గారు చూసి దిగి విలన్ గా ట్రై చేద్దామని వచ్చాను నేను యాక్చువల్ గా. త్రివిక్రమ్ నేను ఏంటంటే ఎప్పుడు తను అందరినీ ఎంటర్టైన్ చేస్తా ఉండేవాడు. తను ఎనీథింగ్ లైట్ చేసేస్తాడు, తను హెవీగా వెళ్ళడు. నేను వచ్చిన వాళ్ళందరినీ రూమ్ లో అందరినీ ప్రతి దానికి ఎవ్రీ డైలాగ్ కి నాకు స్పాంటేనిటీ నేను నవ్విస్తున్నాను. కానీ నేను ఎలా ఉన్నానో అలాంటి క్యారెక్టర్ తో నన్ను రాసి స్టార్ట్ చేసేది తను. ఒకవేళ నేను అందుకే నాకు ఈజీ అయ్యింది, ఎందుకంటే తనే నన్ను చూసి, తన ఏ ఆర్టిస్ట్ అయినా తన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడితే ఈ డైలాగ్ ఎలా ఉంటుంది అనే డైలాగ్ రాస్తారు. తన స్ట్రెంగ్త్ అది. అందుకే తన మూవీలో ఆర్టిస్టులకి హ్యాపీ కేక్ వాక్, ఎందుకంటే తను ఆల్రెడీ 4-5 వెర్షన్స్ రాసి ఫిల్టర్ చేసి తను చెప్పిన డైలాగు ఏ ఆర్టిస్ట్ చెప్పినా
ఆ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్టే. ఓకే. సో అలా తను నాకు ఫౌండేషన్ స్టోన్ వేస్తే నేను అలా కమెడియన్ అయ్యాను. నాకు ఈజీ అయిపోయింది. అదే తను నాకు ఫస్ట్ సినిమాకే దారుమైన సూరకర్ణ లాగా ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చిండుంటే నేను ఈ పెడలకి ఇంటికాడ ఉందనేమో, నాకు తెలియదు, ఐడియా లేదు. నిన్ను ఫస్ట్ విలన్ గా కరెక్ట్ గా స్టార్ట్ చేయాలని చెప్పింది. నాకు సార్లో నచ్చేది బాగా ఏంటంటే, ఈయనలో బాగా నచ్చేది నాకు రాయల్ గా ఉంటారండి. ఈయన ఎప్పుడు కొంచెం రాయల్ గా నీట్ గా ఉంటారు. మనకి ఆయన దగ్గర ఉంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. నేను సార్ డైరెక్షన్ లో నేను శంభో సినిమా చేసినప్పుడు నేను చూశాను, ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ అండి. ఈయన పరిగెట్టి అంటే ఈయన ఎప్పుడు కూడా ఈయన డైరెక్షన్షిప్ ని ఈయన ఎంజాయ్ చేయడం నేను చూడలా. ఈయనే అక్కడ బిగ్గెస్ట్ వర్కర్, అలాగే చూసాను నేను ప్రతి మూమెంట్. ఈయనే ఆర్టిస్ట్ కూడా షార్ట్ చెప్తున్నారు, ఈయన అటు వెళ్తున్నారు, అదేనా తేడా ఉంటే ఇలా ఈయనే క్రౌడ్ దగ్గరికి వెళ్తున్నారు, క్రౌడ్ ని ఇలా చేస్తున్నారు. అంటే ఈయన ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉంటుంది నేను చూడలేదండి ఆ సినిమాకి. శంభో బయట చేసి మళ్ళీ అవుట్డోర్ లో కర్నూలు సైడ్ వెళ్ళాం. నేను ఈయనే చేసుకుంటున్నారు అన్ని. నేను కూడా డౌట్ అడిగాను ఆయన వెళ్ళి, సార్ నేను ఇటు కూర్చోనా అంటే, లేదండి కెమెరా అటు ఉంది కదా, మీరు ఇటు కూర్చోండి, మేము ట్రాలీ వస్తాం ఇటు అన్నారు. నన్ను రివ్యూలు చేస్తా ఉన్నారు. నేను కొన్ని డౌట్స్, నేను ఆల్రెడీ పౌడర్ వేసుకున్నా మీద అంటే, ఆల్రెడీ వేసారా, సపరేట్ షార్ట్ తీస్తాను, మీరు పౌడర్ వేసి కూర్చోండి అంటే. ఈయన 5-6 మెంబర్స్ జాబ్ ఈయన చేస్తున్నారు. బహుశా ఇందాక మీరు ఈయన హ్యాపీ ఫీల్ అయ్యారు అని అనుకున్నది నేను ఏంటంటే, ఈయనకి అది తెలుసు, ఆ వర్క్ ఇంపార్టెన్స్ తెలిసిన ఆయన, క్లారిటీ ప్రాక్టికాలిటీ క్లియర్, ఈయన ఏది తరుణ్కోరు. సో అందుకే మేము సైలెంట్ గా వర్క్ జరిగిపోతుంటే ఈయన మనసు కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. నేను అక్కడ చూసాను కదా. నేను ఈ సినిమాలో అంటే ఆ పుష్పలో అలా చేయొచ్చు, వేరే అలా చేయొచ్చు, కానీ ఈ సినిమాలో నాకు నా క్యారెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే చాలా రోజులు అయిపోయింది చేసి, అదే నాకు నచ్చింది. ప్లస్ అందరూ యూనిట్ అందరూ బాగా నచ్చారు. చాలా బాగుంది. మార్నింగే నా అన్నగారికి కొంచెం చూపించగా కొంచెం చూశాను. మైతుకి మీకు ఇందులో చాలా షాక్లు ఇస్తారండి. ఇందులో ఇస్తారు. ఈయన ఆవిడ టగ్ ఆఫ్ వార్ చాలా ఉంటది. టీజర్ కూడా మంచి వైబ్ వచ్చింది ఆల్రెడీ ఆడియన్స్. అంటే ఇప్పుడు ఆవిడ్ని అంటే ఆవిడని ఎదుర్కోవడానికి ఎంతమంది కావాలి, అది ఎంతమంది ఉండాలన్నమాట బ్యాలెన్స్ చేయడానికి. అది సో తన చుట్టూ తిరుగుతుంది స్టోరీ అంతా. ఆవిడ చుట్టూ తిరగదండి, ఆవిడ ద్వారా తిరుగుతుంది. ఇప్పుడు అందరూ లైఫ్ లో be it men or women, but we've seen very very strong women and correct when it is strong. My inspiration Jayalalitha, iron lady అని చెప్తాం కదా. అవును, చాలా ఆవిడ ఇంటర్వ్యూస్ కానీ ఆవిడ చేసే అంటే ఒక వ్యక్తి అన్ని షీఈస్ వెరీ నాలెడ్జబుల్. ఓకే, అండ్ మీరు ఆవిడ అంత ఈజీగా ఏమార్చలేదు. షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. ఇలా చుట్టింది. వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళారు, అందరూ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఓ దళిత్ క్యాండిడేట్ ఇంటికి పార్టీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళేసి తినడానికి వీళ్ళకి ఈగో, తినలేదు అలానే వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతను చాలా ఫీల్ అయిపోయి అన్ని ఫుడ్ బయట వెళ్ళి లేదు వాళ్ళకి ఎవరికి ఇచ్చేసి అన్నీ సైలెంట్ గా ఉన్నారంట. నెక్స్ట్ డే సీఎం అమ్మగారు అడిగున్నారు కదా, నీ ఇంటికి వస్తే నువ్వు ఫుడ్ ఏమి ఇవ్వవా అలా అంతా. హీ లిటరలీ స్టార్ట్ క్రైయింగ్. కన్నీళ్ళు వచ్చింది. అందరికి నా ఎక్స్ట్రాడినరీ ఫుడ్ రెడీ చేసి పెట్టానమ్మా, నా ఇంట్లో వాళ్ళు తింటే వాళ్ళకి చాలా గౌరవం తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు ఎవరు తినలేక వెళ్ళిపోయారమ్మా. అలానే వాళ్ళని ఆలోచించిందంట. సరే ఓకే, నువ్వు వచ్చావంటే నేను కూడా లేచి నిలిచాట నీకు పోస్ట్ ఇచ్చానని చెప్పి నెక్స్ట్ అసెంబ్లీలో అతను స్పీకర్ కూర్చుని వచ్చే ఆవిడ అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఒక ముఖ్యత్వం వచ్చి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు తెలుస్తుంది అనుకోండి, కానీ లేనప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అలాగా ఆవిడ చనిపోయినప్పుడు
ద హోల్ ఆఫ్ తమిళనాడు. ఇప్పుడు ఒకళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక వైబ్ వస్తుంది, అది హోల్ ఆఫ్ తమిళనాడులో వచ్చింది. ఆ రోడ్స్లో కానీ వీధిలో కానీ నిజంగా సొంత మా అమ్మ చనిపోయింది అంటే అలాగా చేసుకున్నారు, ఓన్ చేసుకుంది. అంత పవర్ఫుల్ లేడీ, ఇన్స్పిరేషనే ఆవిడ. సో మీ క్యారెక్టర్ కూడా అలా ఉండబోతుందా? క్యారెక్టర్ అలా ఉండడం కాదండి, ఆవిడ క్యారెక్టర్ లో 0.01% ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ హ్యాపీ. ఓకే, అలాగా రాశారనమాట గ్యారీ. ఓకే. సో దానికని సిరీస్ అంతా ఫ్రేమ్ టు ఫ్రేమా, మీదేనా సిరీస్ అలా అంతా ఏం కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. సార్ ఉన్నారు, సునీల్ గారు హ్యాస్ హిస్ ఓన్ పార్ట్. ఇట్లా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే. నరేష్ అగస్త్య క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దీంట్లో అందరికీ వాళ్ళ పాత్రలు చాలా ముఖ్యమైనవి. కానీ మీరు సిరీస్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఎవరి ఎపిసోడ్ వస్తుంటే వాళ్ళే మెయిన్ అనిపిస్తారు ఇందులో. అవును, అల్టిమేట్ గా స్టోరీ హీరో అంటే కంటెంట్ మెయిన్, ఓవరాల్ కంటెంట్ ఆవిడ ఇది మీద ఉంటుంది. ఏ సీన్ కి ఆ సీన్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే అప్పుడు ఆవిడకి ఆపోజిట్ ఇంకా పెరుగుతా వెళ్తా ఉంటే దాన్ని ఎలా ఆవిడ డీల్ చేశారు అనేది. ఎందుకంటే థియేటర్స్ రాదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను నేను. ప్రొడ్యూసర్ గారు, అమెజాన్ లాంటి పెద్ద ఓటీటీలోకి వస్తుంది మరి ఇసుకపట్నం, సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి, బికాస్ ప్రతి కథకి the story may be great, but yes, where it lands makes all the difference. So Amazon వాళ్ళు కథ నమ్మారు, రైట్ ఫ్రమ్ నిఖిల్, పద్మ, రేష్మా, ది ఎంటైర్ టీమ్. వాళ్ళు నమ్మిన నమ్మకానికి మా ప్రొడక్షన్ టీమ్, వెదర్ ఇట్ ఇస్ హర్ష, అనిల్, huge team that spend enormous hours, enormous months, enormous years on a show like this. So I think మంచి కథకి మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఈ ప్లాట్ఫామ్ వచ్చింది, అండ్ ఈ ప్లాట్ఫామ్ కి to put life into the story, we have some great talent that have obliged and come on board. So I guess this is a perfect concoction of everything that happened, right? So right yes, from the story, Gary helming it, to the production teams that we were able to bring together, the way the story came about, Amazon coming on board, great cast coming on board, the technicians, Vamsi gurinchi maatadaru, Praveen, the music director, fantastic music. So I think everybody did their part, and finally coming out on Amazon, I think we couldn't have asked for more. I think it's going to be phenomenal. అండ్ దట్టు పెద్ద స్టార్ కాస్ట్. ఇప్పుడు సునీల్ గారు చూసుకున్నా కానీ, సముద్రకని గారు చూసుకున్నా, ఐశ్వర్య రాజేష్ గారు చూసుకున్నా కానీ అందరూ బిజీగా ఉన్న వాళ్ళే. సో ఆ టైమింగ్స్ అనేవి, ఆ షెడ్యూల్ అనేది ఎలా మ్యాచ్ చేసుకున్నారు? మామే అడిగేసి వచ్చేసాం, షూటింగ్ అడిగేసి చాలా షూటింగ్ డేట్ చెప్పండి, మన షూటింగ్ డేట్ చెప్పండి, మన షూటింగ్ డేట్ చెప్పండి అడిగి నామే వచ్చి యాక్ట్ చేసి అందరూ ఓనప్ చేసుకున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఐ థింక్ అందరూ ఓనప్ చేసుకున్నారు. దగ్గరికి తెచ్చి చేయడం అనేది is not a joke, but all of them owned it up, which made our job very easy. వీళ్ళు మనది కదా, మనది షో అనుకోని వీళ్ళు చేశారు కాబట్టి you can actually see it in their performances, in the way the show has turned out. You will see it actually pan out. సో స్టోరీ అనేది మీరు యాజ్ టీస్ రాసుకున్నంత మనకి తీయడం జరిగిందా? అంటే ఇప్పుడు మనకి థియేటర్ అనుకోండి, కొంచెం సెన్సార్స్ ఉంటాయి, బట్ ఓటీటీ కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో అదే ఎగ్జాక్ట్లీగా ఆడియన్స్ కి చూపించవచ్చు. సో ఎలా మీరు ఎగ్జాక్ట్ ఏ స్టోరీ అయితే అనుకున్నారో అది తీసాం, ఏం తీసాం అది వస్తుంది. ఓ చేంజెస్ ఎక్కడా లేవు. ఆయన ఎడిటర్ అండి బేసిక్ గా. అదే ఆయన ఆల్రెడీ ఎడిట్ చేసుకుని వచ్చాడు. సో ఇది ప్లస్ అయిందంటారు. ఏంటంటే లెవెల్ వైజ్ ప్రాజెక్ట్ ముందరకు వెళ్తున్న కొద్దీ యాడప్ అవుతూ పెరుగుతూనే పోయింది. ఇది ఊహించిన దానికన్నా చాలా బాగా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు ఇన్ని సంవత్సరాలు ఎడిటర్ కింద పనిచేసి నాకు ఒక సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాంతో నేను స్క్రిప్ట్ మీద కూర్చుని కానీ, సెట్లో ఇంకా వీళ్ళ సపోర్ట్ కానీ, ఏమైతే తీద్దాం అనుకున్నామో, ఎంతవరకు అయితే తీసామో అదే వాడాం, అదే పెట్టాం, అదే బయటకు వచ్చింది. అంటే ఎవ్రీ టెక్నీషియన్ గేవ్ దేర్ బెస్ట్. చాలా బాగుంది. సయ్యద్ గారు అని చెప్పి రైటర్, డైలాగ్ ఆయన రాసిన పదాలు కొంచెం ఒక్కసారి మళ్ళీ రీవాచ్ చేస్తుంటే తెలియని హై వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ప్రవీణ్ లక్రాజ్ మా మ్యూజిక్ డైరెక్టర్, నేను అంటే ఏం చెప్పలేము ఇంకా, హీ నేల్డ్ ఇట్. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద సిరీస్ అది పెరుగుతుంది. సో దట్
Yes, చాలా కాన్ఫిడెంట్ సో అల్టిమేట్ గా ట్రైలర్ అయితే సూపర్ గా ఉందండి అండ్ ఆడియన్స్ కూడా చాలా ఓన్ చేసుకుంటారనేది అర్థమవుతుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారని అర్థమవుతుంది. అండ్ ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.